షలోం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము. వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. హూ ఈజ్ ఎ గాడ్ లైక్ యూ, డిలైట్ టు షో మర్సీ. చాలామంది వాళ్ళకున్నటువంటి క్యూరియాసిటీని బట్టి దేవుడు ఏం చెప్తారో వినాలని ప్రయత్నిస్తారు. వాళ్ళకు అనుగుణంగా వారికి తోచిన విధంగా దేవుని మాటలను అనలైజ్ చేయాలని చూస్తూ ఉంటారు. ఇటువంటి వారికి దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒక గొప్ప నిశ్శబ్దంగాను, అందనంత దూరంలో ఉన్నవానిగాను కనిపిస్తారు. అయితే తనను విని విధేయత చూపే వారితో సంభాషణలు జరపాలని, అటువంటి వారికి తన మహిమను కనపరచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. యేసయ్య అంటున్నారు, చిన్నపిల్లవాని మనసు కలిగి ఉండండి అని. దేవుడు కూడా అనేక మార్లు వినయ విధేయతలు కలిగిన వారికి తనను తాను కనపరుచుకున్నట్లు లేఖనాల ద్వారా మనం గమనించగలం. ఫర్ ఎగ్జాంపుల్, గొర్రెల కాపరిగా ఉన్న దావీదును, యవనస్తురాలైన మరియను, గొర్రెల కాపర్లను, ఇలా వినగలిగిన చెవులుంటే ఆయన తప్పక మనతో సంభాషణలు చేస్తారు. ఆది నుండి దేవాది దేవుడు మానవునితో మాట్లాడుతూ తన స్వరమును వినిపిస్తూనే ఉన్నారు. విని విధేయత చూపగలిగిన వారి పట్ల తన కనికరమును విస్తరింపచేశారు. దేవుడు హేబేలు కయీనులతో మాట్లాడినప్పుడు కయీను ఆ మాటలను తిరస్కరించాడు. అయితే హేబేలు విధేయత చూపించాడు. అప్పటికే పాపం లోకంలోనికి ప్రవేశించింది. అయినప్పటికీ హేబేలు దేవుని మాటను గుర్తించి స్పందించగలిగాడు. ఇలా దేవుడు ప్రారంభం నుండి మన పట్ల తన కృపను కనికరమును విస్తరింపచేస్తూనే ఉన్నారు. బికాజ్ హీ డిలైట్స్ ఇన్ అస్. హల్లెలూయా. కృపా కనికరము కలిగిన మా దేవా, మీరు మా పట్ల చూపిన కృపను ఇతరుల పట్ల మేము కూడా కలిగి ఉండటానికి సహాయము చేయమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.